అత్తయ్య గారు, ఈ రోజు నేను ఒక శపథం చేసుకున్నానండి. ఏం శపథం ఏంటి? ఏం కాదండి, నేను చేసే పనులన్నీ ఈ రోజు మీతో చేపిద్దామని. ఏంటి అంటున్నావు? నీ పప్పులేవు నా దగ్గర వడుకో. ఊరికనే ఏం కాదండి, ఒక్కొక్క పనికి 500 ఇస్తాను. అవునా? అయితే చేసేస్తాను. గబగబా తుడిచేస్తే 500 వస్తాయి. అయిపోయిందమ్మా, తీసుకోండి. ఈ మాత్రం దానికి 500 ఇచ్చేసింది. ఎన్నాళ్ళలో నా కోళ్ళ తెలివైంది అనుకున్నాను గానీ నేనే తెలివైందని. గిన్నెలు కూడా అయిపోయినాయమ్మా. మళ్ళీ తీసుకోండి. అమ్మయ్య, వంట కూడా అయిపోయింది. ఇంకో 500. అమ్మా వేనా? వంట కూడా చేస్తారా? అయితే తీసుకోండి. ఓకే. అమ్మో, ఐరన్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే మనకి. అమ్మా వేనా? ఇస్త్రీ కూడా అయిపోయింది. అవునా? దీంతో 2000 తీసుకోండి. మొత్తం 2000. భలే భలే, ఇలా అయితే చాలా డబ్బులు సంపాదించవచ్చు. అమ్మా, మీ మావి గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. అమ్మో, చెప్పేస్తారో ఏంటో. సునందా, ఆ, ఏంటి షాపింగ్ వెళ్ళావా? ఏ షాపింగ్ అండి? అదేంటే నిన్న నువ్వు షాపింగ్ వెళ్తానన్నావు కదా. ఆ, అవునండి, అవును, మర్చిపోయాను. పొద్దున్నే నీకు డబ్బులు ఇద్దాం అనుకుంటే నువ్వు పక్కింటికి వెళ్ళావు. అందుకే 2000 కోడలికి ఇచ్చాను నీకిమ్మని. ఇచ్చిందా? ఆ, చాలా బాగా ఇచ్చిందండి. ఉంటాను. సరే. నా డబ్బులు నాకే ఇస్తావా? అమ్మో, దొరికేసాను రా బాబు. చెప్తాను, నీ